నమస్తే రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజ్సుధా గారు. వీరి వద్ద పచ్చ, కెంపు, నీలం, జాతిరాళ్ళు మరియు రుద్రాక్ష లభించును. కావాల్సిన వారు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ ని సంప్రదించగలరు. 9676659666 9676815666. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఈరోజు సర్వసిద్ధమాల చూపించండి. సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు రుద్రాక్ష జ్యోతిష్యం తరపున. సో సర్వసిద్ధమాల చూద్దాము, మళ్ళీ షో మధ్యలో కూడా చూద్దాం ఈ మాల. సో ఈరోజు వినాయక చవితి కాబట్టి సో రుద్రాక్షల్ని దర్శనం చేసుకుంటేనే చాలా పుణ్యం కలుగుతుంది కాబట్టి మాల ఏకముఖి నుంచి 14 ముఖాలు రుద్రాక్షలు ఉంటాయండి మాలలో. సో వినాయక చవితి సందర్భంగా ఈ మాలని సందర్శించుకోవడం వల్ల అన్ని జీవితంలో ఏవైతే విఘ్నాలు కలుగుతున్నాయో అవన్నీ కూడా తొలగించాలనే ఉద్దేశంతో ఈ మాల చూపించడం జరుగుతుంది. సో మాల పెద్దగా ఉంది, నేను చేతితో పట్టుకొని చూపిస్తాను. ఇదండి సర్వసిద్ధమాల. సో అందరూ దర్శనం చేసుకుని, అంటే ఏవైతే అబ్స్ట్రక్షన్స్ లైఫ్లో ఉన్నాయో, బిజినెస్ పీపుల్ కానీ, రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులు కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవరైనా ఈ మాలని ధరించవచ్చు. ఒకవేళ ధరించలేని వాళ్ళు పూజలో పెట్టి కూడా పూజ చేయొచ్చండి ఈ మాలని. అంటే సర్వం సిద్ధిస్తాయి లైఫ్లో. ఓకే మేడం, ఎవరు ధరిస్తే మంచిదంటారు? అందరూ ధరించవచ్చండి ఇది. అంటే హౌస్ వైఫ్సే కాదు, పిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, బిజినెస్ పీపులే కాదు, అందరూ ధరించవచ్చు. అంటే దీంట్లో ఇంకా కొంచెం చిన్న చిన్న బీడ్స్తో కూడా మాల ప్రిపేర్ చేయొచ్చు. ఇది కొంచెం పెద్ద బీడ్స్తో ఉంది, అలా కన్వీనియంట్గా ధరించవచ్చు. లేదా ఇంటి వాస్తు దోషాలు అవి పోవడానికి ఇంట్లో కూడా ఈ మాలను వేసి ఉంచవచ్చు పూజా మందిరంలో. అట్లా సర్వం సిద్ధిస్తాయి ఈ మాలను ధరిస్తే. దర్శనం చేసుకున్నా కూడా అంతే పుణ్యం కలుగుతుందండి. సో వినాయక చవితి కాబట్టి అందరికీ ఈ మాల దర్శనం చేయించాలనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను షోకి. అలాగే మేడం, వినాయక చవితి కాబట్టి వినాయకుని తొండం ఎటువైపు ఉంటే ఆ విగ్రహాన్ని పూజిస్తే మంచిదంటారు? చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది, వినాయకుడిని తెచ్చుకున్నప్పుడు తొండం ఎటువైపు తిరిగి ఉండాలి అని. సో లెఫ్ట్ సైడ్ తొండం తిరిగి ఉంటే మీకు మనీ, ప్రాస్పరిటీ ఇవన్నీ కావాలంటే లెఫ్ట్ సైడ్ తిరిగి ఉండే తొండం ఉన్న వినాయక విగ్రహానికి పూజించాలి. సో లేదు మోక్షం కావాలి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి అనుకున్న వాళ్ళు రైట్ సైడ్ తొండం తిరిగి ఉన్న వినాయకుడికి పూజించాలి. లేదు మాకు రెండు కావాలి, అంటే మనీ కావాలి, ప్రాస్పరిటీ కావాలి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి అనుకున్న వాళ్ళు ముడుచుకొని ఉంటుంది వినాయకుడి తొండం, ఆ విగ్రహానికి పూజిస్తే అలా మనకి అంటే రెండు కావాలి కదా, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా కావాలి, మనీ కావాలి. ఎందుకంటే మోదకము పట్టుకొని ఉంటారు వినాయకుడు. మోదకము అంటే ఇట్స్ ప్రాస్పరిటీ అనమాట. సో అలా కావాలి అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్. అలా ఎవరు అనుకోరు, అన్నీ కావాలనుకుంటారు కాబట్టి ముడుచుకుని తొండం ఉన్న వినాయకుడికి పూజిస్తే అన్నీ సర్వం సిద్ధిస్తాయి అన్నమాట. అట్లా మేడం, జనరల్గా వినాయక చవితి పూజ చేస్తున్నప్పుడు వినాయకునికి గరికతో ఎక్కువ పూజ చేస్తారు, అంటే దేని వల్ల అంటారు? గరిక అన్నది జనరల్గా ఒక కంట్రీ యొక్క భౌగోళిక అంశాలని అలాగే ఉంచడంలో గడ్డి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మరి గణేష్ పూజలో 21 పత్రాల్లో గండకీ పత్రం అది చాలా వినాయకుడికి ప్రీతికరం. ఎందుకంటే ఒకసారి వినాయకుడు గంగాదేవికి మాటిస్తాడు అనమాట. సో పార్వతీదేవి తనయుడు కాబట్టి నేను కూడా నీకు అమ్మనే అవుతాను అంటే, అప్పుడు ఏం చెప్పారంటే వినాయకుడు, నాకు నిమజ్జనం అయినప్పుడు గంగాదేవి ఒడిలోకి నేను వెళ్తాను అని చెప్పి అలా మాటిచ్చారు. అయితే ఈ వాటర్ ఏదైతే వాటర్లో కలిపేస్తాం కదా వినాయకుడి నిమజ్జనం, అది గడ్డి ద్వారానే వెళ్తుంది. సో కాబట్టి గడ్డి అన్నది ఏంటి అంటే గరిక అన్నది దుస్వప్నాలు ఏమీ రాకుండా ఉండడానికి ఆ గరిక పూజ అన్నది చాలా ప్రీతికరం. కాబట్టి గరికతో గణేశుడికి పూజ చేస్తే విఘ్నాలన్నీ తొలుగుతాయని చెప్పి గరికకే ఒకప్పుడు ఈ విఘ్నేశ్వరుడు వరం ఇచ్చాడట. ఎవరైతే ఈ గరికతో నన్ను పూజ చేస్తారో వాళ్ళకి విఘ్నాలన్నీ తొలగిపోతాయి, దుస్వప్నాలు రావు, నెగిటివ్ ఎనర్జీ బాగా తగ్గుతుంది అని చెప్పి సాక్షాత్తు వినాయకుడే గరికకి వరం ఇచ్చాడు. అందువల్ల గరిక అన్నది చాలా ప్రధానమైనది గణేష పూజలో ముఖ్యంగా. మేడం, జనరల్గా మనం జెమ్స్ ధరిస్తూ ఉంటాం కాబట్టి ఆ జెమ్స్ అనేది వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది మేడం? ఎన్ని రోజులని కాదు, న్యాచురల్ జెమ్ ధరిస్తే వాళ్ళ యొక్క జాతక సమస్యలు బట్టి
కొంతమందికి 4 ఇయర్స్లో జమ్లో పవర్ తగ్గిపోతుంది. ఒకవేళ వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉన్నాయనుకోండి, కన్జంప్షన్ ఆఫ్ ద యూసేజ్ ఎక్కువ ఉంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్కి అందులో ఎనర్జీ తగ్గిపోతుంది. అప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని అదే జమ్ పడుతుందా లేకపోతే జాతక దశలు బట్టి జమ్ చేంజ్ చేయాలా అన్నది ఒకసారి జాతక పరిశీలన చేసుకొని మళ్ళీ ధరిస్తే మంచిదండి. అంటే న్యాచురల్ జమ్, ఒరిజినల్ జమ్. ఇంకా డూప్లికేట్ జమ్ అంటే అసలు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఎవరు వాడినా డూప్లికేట్ జమ్స్ వ్యతిరేక ఫలితాలే వస్తాయండి. అలాగే మేడం, ఈ యొక్క రత్నాన్ని కానీ రుద్రాక్షని కానీ ధరించినప్పుడు దాని వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుందంటారు? ఇప్పుడు జమ్ గురించి చెప్పుకున్నాము. ఒక 4 ఇయర్స్ మ్యాక్సిమం. కొన్ని జమ్స్ చెక్ చేశానండి. ఆరా వాళ్ళు వస్తూ ఉంటారు, ఒక 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుస్తుంటారు. ఆరాలో చూస్తే వాళ్ళకి ఇంకా జమ్లో ఎనర్జీ ఉంటుంది. సో అది లెటెస్ట్ కంటిన్యూ ద జమ్ మళ్ళీ అగైన్. కొంతమందికి 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా పవర్ వస్తుంది. వాళ్ళ జాతకంలో కర్మ ఉండే దాన్ని బట్టి కొంత ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉన్నాయనుకోండి, 4 ఇయర్స్లో ఎనర్జీ డౌన్ అయిపోతుంది అనమాట. సో రుద్రాక్ష అయితే ఎనర్జీ 100 ఇయర్స్. ఒక రుద్రాక్ష ధరిస్తే అది మధ్యలో వ్యాలిడిటీ అయిపోవడం అనేది ఏం ఉండదు. బట్ రీఛార్జ్ మెథడ్స్ అయితే చేసుకోవాలి. రుద్రాక్ష ధరించినప్పుడు ఒక 100 ఇయర్స్ వస్తుంది ఒక రుద్రాక్ష యొక్క పవర్ అండి. అట్లా జనరల్గా మేడం, మనం వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు మండపంలో పెట్టడానికి కానీ లేదంటే నిమజ్జనానికి కానీ వెళ్ళేటప్పుడు చాలామంది డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. అలా చేయొచ్చు అంటారా? సో ఇది చాలా మందిలో సందేహం కలుగుతుంది. ఇప్పుడు మోడర్న్ కల్చర్లో డాన్సెస్ అన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలా వినాయకుడి ముందు చేయొచ్చా అని అంటే, అసలు డ్యాన్స్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రూట్ చక్ర స్ట్రాంగ్ అవుతుంది. రూట్ చక్రాలో గణపతి ఉంటారు. సో డ్యాన్స్ అంటే మామూలుగా గుంజీలు తీస్తారు కదా గణపతి దగ్గర. గుంజీలు తీస్తే ఏంటి అంటే రూట్ చక్ర అన్నది స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత ఇట్లా చెవులు 2 పట్టుకునేటప్పుడు ఇక్కడ సహస్రాణానికి టచ్ అవుతుంది చక్రానికి. కాబట్టి అట్లా చెవులు పట్టుకొని గుంజీలు స్టూడెంట్స్ వినాయకుడి దగ్గర తీయడం వల్ల రూట్ చక్ర స్ట్రాంగ్ అయ్యి స్టడీ అనేది బాగా చదువుకుంటారు అన్నది ప్రధాన ఉద్దేశము. అయితే డాన్సెస్ వేస్తున్నప్పుడు కూడా అది ఒకలాంటి ఎక్సర్సైజ్ బాడీకి. కాబట్టి ఈ డాన్సెస్ వేస్తున్నప్పుడు, స్టెప్స్ వేస్తున్నప్పుడు కూడా రూట్ చక్ర స్ట్రాంగ్ అవుతుంది ఇండైరెక్ట్గా. కానీ అది మందు తీసుకొని వేయడం అది తప్పు. జనరల్గా డాన్స్ వేయచ్చు, స్టూడెంట్స్ అందరూ వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరికి ఇబ్బంది రానంత వరకు అది బాడీకి ఎక్సర్సైజ్ అయ్యి మన రూట్ చక్ర వచ్చి స్ట్రెంగ్త్ ఆన్ అవుతుంది. స్టూడెంట్స్కి ముఖ్యంగా దీనివల్ల స్టడీస్లో ఇంప్రూవ్మెంట్, స్టెబిలిటీ పెరిగే అవకాశం ఉంది. మేడం కాలర్ లైన్లో ఉన్నారు. మణికంఠ గారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా మీకు మేడం గారికి వినాయక చవితి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. ఏం తెలుసుకుందాం అనుకుంటారండి? నా గురించి మేడం. ఓకే, మణికంఠ గారు డేట్ ఆఫ్ బర్త్ 10/4/89. ఓకే, మేడంతో మాట్లాడండి. ఏం అడగాలనుకుంటున్నారండి? 1 ఇయర్ నుంచి ఆర్థిక ఇబ్బందులు చాలా చుట్టుముడుతున్నాయి మేడం. ఏ పని అనుకున్నా కూడా కావట్లేదు, చేయట్లేదు. మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతున్నా మేడం. మెంటల్ టెన్షన్ కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నా మేడం. అసలు ఏమి చాలా ఇబ్బందుల్లో ఉన్నా మేడం. ఓకే ఓకే, చూస్తున్నానండి, వైబ్రేషన్ చూస్తున్నాను. సో మణికంఠ అనే పేరు అన్నది కొంచెం వైబ్రేషన్ నెగిటివ్గా ఉందండి. సో మణికంఠ పేరులో కొద్దిగా కరెక్షన్ అవసరం పడుతుంది మీకు. అందువల్ల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఇన్కమ్ వచ్చినా స్టే అవ్వట్లేదు మీ దగ్గర. సమస్యలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయండి మణికంఠ గారు. కరెక్టేనా మణికంఠ గారు? అవునండి అవునండి. ఓకే, ఒక్క నిమిషం అండి. అవునండి అవునండి. అదేనండి, కొంచెం ఇష్యూస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మణికంఠ గారు. ప్రస్తుతానికి సప్తముఖి రుద్రాక్ష ఒకటి ధరించండి. మణికంఠలో ఒక హెచ్ యాడ్ చేసుకోండి స్పెల్లింగ్లో. MANIKANTHA ఒక హెచ్ యాడ్ చేసుకోవడం వల్ల కొంత వైబ్రేషన్లో చేంజెస్ వస్తాయండి మీకు. ఓకే, మణికంఠలో మణికంఠ హెచ్ యాడ్ చేయండి. కంఠాలో కొద్దిగా బెటర్ అవుతుంది, కొద్దిగా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సో జాతకాన్ని మొత్తం పరిశీలించి మనం రుద్రాక్ష కానీ జమ్ కానీ సజెస్ట్ చేయాలి రూల్ ప్రకారము. సో ఇప్పుడు ఇనీషియల్ ఎనర్జీ కోసము సప్తముఖి రుద్రాక్ష చెప్పాను, అది ధరించండి. మీకు అది కావాలంటే ఒకసారి ఆఫీస్కి కాల్ చేస్తే ఆ రుద్రాక్ష ఎలా తీసుకోవాలి, ఎలా ధరించాలనేది ఇన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఆల్ ది బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. నాగేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఆంధ్రపురం నుంచి మేడం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా పేరు నాగేశ్వర రుద్రాక్ష. ఇది చేసి ఫైనాన్స్ పరిస్థితి ఆర్థికంగా చాలా అసలాకులో ఉంది. కోర్టు బిజినెస్ పెట్టి నష్టపోయాను.
అంటే ఏ రుద్రాక్ష ధరించాలి అని అడుగుతున్నారా? మేడం, రుద్రాక్ష ఏది ధరించాలి అని అంటే మొత్తం జాతకం చూసి సజెస్ట్ చేస్తే బెటర్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలి అనేది రెమెడీ అయితే నేను టారో కార్డ్ ద్వారా చెప్తాను. ఒకసారి ఆఫీస్ని కాంటాక్ట్ చేయండి. అంటే ఫుల్గా జాతకం చూసి రుద్రాక్ష సజెస్ట్ చేస్తే బెటరు బిజినెస్ లాసెస్ కోసము. సో ఎందుకు బిజినెస్లో లాస్ అవుతుంది అనేది ఎనర్జీ అయితే చూడొచ్చు మనం ఇప్పుడు లైవ్లో చూస్తాను. నాగేశ్వరరావు గారు లైన్లో ఉండండి. నాగేశ్వరరావు గారికి బిజినెస్ లాసెస్ వస్తున్నాయి. వాట్ ఈస్ ద ఎనర్జీ యూనివర్స్? చాలా పేజ్ ఎనర్జీ ఉందండి. ఎనర్జీ చాలా తక్కువ ఉంది నాగేశ్వరరావు గారు, నాగేశ్వర రెడ్డి గారు. చాలా ఎనర్జీ తక్కువ ఉంది. కొంచెం కరెక్ట్గా జాతక ప్రకారము కరెక్ట్గా రుద్రాక్ష తీసుకొని ధరిస్తే కానీ ఇది ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఏ బిజినెస్ పెట్టినా కంటిన్యూస్ లాస్ వస్తుంటుంది. వెనకాల కొంచెం వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. మీ చుట్టూ శత్రువులు చాలా ఎక్కువ ఉన్నారండి. అది టారో కార్డులో ఎనర్జీ చూపిస్తుంది. సో మీరు ఒకసారి మీరు పూర్తి జాతకంతో ఒకసారి సంప్రదిస్తే ఏ రుద్రాక్ష ధరించాలనేది సజెస్ట్ చేయొచ్చు. జనరల్గా బిజినెస్కి మామూలుగా నార్మల్గా ఎనర్జీ ఏదైనా రావాలి నామినల్గా అంటే గణేష్ ముఖి రుద్రాక్ష ఉంటుంది. అది వేసుకుంటే ఒక 10-20% ఎనర్జీ అయితే వస్తుందండి బిజినెస్కి. ఆల్ ద బెస్ట్. నాగేశ్వర్ గారు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి పర్సనల్గా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మీకు తగినటువంటి జర్మ్స్ని స్టోన్స్ని సజెస్ట్ చేస్తారండి. అదేవిధంగా మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అంటే నా పేరు మీద జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం అంటే ఒక ఆలోచన. ఏంటండి? జాతకం తెలుసుకుందామని. జాతకం అంటే ఏదైనా సమస్య అడగండి శ్రీనివాస్ గారు. సమస్య అంటే డబ్బులు వచ్చేస్తాయి కానీ వెంటనే ఖర్చు అయిపోతాయి. ఆ ఖర్చులు డబ్బులు అవుతున్నాయి. నిలుపుదల ఎలా చేసుకోవాలి? ఓకే ఓకే, నేను అడుగుతానండి. ఎనర్జీ అడుగుతాను టారోని. శ్రీనివాస్ గారికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాట్ ఈస్ ద ఎనర్జీ యూనివర్స్? అంటే కొత్త వేస్ సెర్చ్ చేసుకోమని చెప్పి టారో కార్డ్స్ చెప్తున్నాయండి. ఇప్పుడు ఏదైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ సిస్టమ్స్ అన్నిటిని వదిలేసి కొత్త మార్గం వెతుక్కోమని చెప్పి టారో ఎనర్జీలో చూపిస్తుంది శ్రీనివాస్ గారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే శ్రీనివాస్ గారు, జాతక పరిశీలన పూర్తిగా చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. 9676659666 అలాగే 9676815666. అలాగే మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు జనార్దన్ గారు చెన్నై నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఇదేండి ఆదాయం ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది మేడం, దాని గురించి తెలుసుకుందామని. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/3/89 అండి. ఓకే, మేడంతో మాట్లాడండి. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయండి? అవును మేడం, దాని గురించి మేడం. ఎవరికైనా మనీ ఇచ్చారా? ఇచ్చి లాస్ అయ్యారా? అవి రిటర్న్ రావట్లేదు మేడం. ఏంటండి? అవి ఒకటి ఇచ్చినా రిటర్న్ రావట్లే. ఎవరికైనా డబ్బులు ఇవ్వద్దండి, ఇస్తే చాలా లాసెస్ అవుతారు. ఎందుకంటే మీకు మీ ప్రాబ్లం కంటే కూడా మీరు ఒకరికి ఇప్పించి లాస్ అయిందే ఎక్కువగా అనిపిస్తుంది. అవును మేడం. అదే జనార్దన్ గారికి వాట్ ఈస్ ద ఎనర్జీ? అదేనండి ప్రాబ్లము. సో కార్డ్స్లో ఏం చెప్తుందంటే మీకు మీరు న్యాయం చేసుకోవట్లేదు అని చెప్తుంది. అంటే మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎక్కువ న్యాయం చేస్తున్నారు, మీరు పర్సనల్గా మీకోసం ఏ కేర్ తీసుకోవట్లేదని టారోలో ఎనర్జీ చూపిస్తుందండి జనార్దన్ గారు. కాబట్టి మీరు ఎవరికైనా మనీ అన్నది ఇప్పించడము, మీరు ఇవ్వడము లేదా ఇప్పించడం ఇట్లాంటివి చేస్తే చాలా లాసెస్ ఎక్కువ పెరిగిపోతాయి. కాబట్టి సో కొంచెం ఈ క్వాలిటీ అన్నది మార్చుకోండి. సప్తముఖి రుద్రాక్ష అయితే ఒకటి ధరిస్తే మంచిదండి. కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ తగ్గుతాయి. తర్వాత రావాల్సిన బాకీలు కూడా చాలా కనబడుతున్నాయి. సో కాబట్టి రెమెడీస్ అనేది కరెక్ట్గా చేస్తే మనం ఏదైతే ఆ నెగిటివ్ సైకిల్స్ నుంచి హీల్ అయ్యి పాజిటివ్ ఎనర్జీలోకి వస్తామండి. ఆ క్వాలిటీ మాత్రం మీరు పూర్తిగా చేంజ్ చేసుకోవాలి జనార్దన్ గారు. ఆల్ ది బెస్ట్. మేడం జనరల్గా కొంతమంది కొన్ని జెమ్స్ పెట్టుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళకి సూట్ అయ్యేవి. కానీ పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది పెట్టుకున్నారు, వాళ్ళకి కలిసి వచ్చింది, నేను కూడా పెట్టేసుకోవాలని చెప్పేసి ఎలాంటి పరిశీలన లేకుండా పెట్టేసుకుంటారు. అంటే అలా పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. చాలామంది అడిగేది ఏంటంటే డైమండ్ అందరూ పెట్టుకోవచ్చు కదా, కనకపుష్యరాగం అందరూ వేసుకోవచ్చు కదా, నీలం స్టోన్ అందరూ ధరించవచ్చు కదా అనుకుంటారు. కనకపుష్యరాగం అన్నది నెంబర్ ఆఫ్ పీపుల్ ధరిస్తున్నారు. గృహ యోగం కలగడానికో, స్థలం కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో, అట్లా స్టెబిలిటీ రత్నం అంట, గురువు పవర్ ఉన్నది. కాబట్టి మేము అందరము కనకపుష్యరాగం ఎవరైనా ధరించవచ్చు అంట, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేసి చాలామంది సందేహపడుతూ
వాడుతుంటారు కిరణ్మయ్య గారు, కానీ అది నిజం కాదు. అది షూట్ కాకపోతే రత్నము చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రుద్రాక్ష అన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ రత్నం షూట్ కాకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో జాతకం బట్టి కరెక్ట్గా పరిశీలించి మాత్రమే రత్నాన్ని ధరించాలి. ఒకవేళ జాతకం లేని వాళ్ళు చేతి రేఖలు బట్టి పరిశీలించుకొని, ఇప్పుడు ఆస్ట్రాలజీకి చాలామంది వస్తుంటారు నా దగ్గరికి, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేను హ్యాండ్ లైన్స్ బట్టి చూసి టారో కార్డ్స్ ఎనర్జీ, వాళ్ళ మ్యారేజ్ డేటు, సంతానం పుట్టిన డేట్స్, ఇవన్నీ వాళ్ళ లైఫ్లో ఏ ఇన్సిడెంట్స్, కొన్ని మెయిన్ ఇన్సిడెంట్స్ జరిగిన డేట్స్ బట్టి బేరీజ్ వేసి చేతి రేఖల్ని కూడా అంచనా వేసి, సో ఈ గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళ జాతకం పైన ఉందని తెలుసుకొని సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి పూర్తిగా మీరు క్లారిటీతోనే జంప్ పెట్టుకోవాలి తప్ప, ఇప్పుడు రుద్రాక్ష కరెక్ట్ది వేసుకుంటే మనకి కరెక్ట్ రిజల్ట్స్ తొందరగా వస్తాయి. ఒకవేళ అది కాకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రుద్రాక్ష వల్ల ఉండవండి, దైవికమైనది కాబట్టి. జెమ్స్ ఏంటి అంటే గ్రహశక్తి కాబట్టి అది మనకి షూట్ కాలేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే వేసుకోవాలి. ఒకరు మాకు తెలిసిన వాళ్ళు కనకపుష్యరాగం ధరించిన తర్వాత వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి అలా ధరించేస్తూ ఉంటారు. అలా ఎవ్వరూ ధరించొద్దు. మీ జాతకానికి కరెక్ట్గా ఉన్నది. జాతకం తెలియని వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ధైర్యపడద్దు. చేతి రేఖలు బట్టి చెప్పచ్చు, అండ్ టారో కార్డ్స్లో ఎనర్జీ తెలుస్తుంది, యూనివర్సల్ గైడెన్స్, ఏం ఎనర్జీ మీ చుట్టూ ఉందో తెలుసుకొని దాని ప్రకారము జమ్ కూడా వేసుకోవచ్చు అట్లా కూడా. సో అది ఒకసారి చేతి రేఖలతో చూసి రెండు ఎనర్జీస్ ఈక్వల్ ఉన్నాయి అంటే జమ్ సజెషన్ అనేది ఇవ్వచ్చండి. ఆ రకంగా ఫాలో అయితే బెటర్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. మాలకొండయ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం మాకు బాగా ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బందులు అవుతుంది మేడం. మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి మేడం. చాలా ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బంది అవుతుంది. అదే మేడం మా సమస్య. ఆరోగ్య పరంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది, డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందండి? పోయినా కూడా పని కలిసి ఉంటుంది మేడం మాకు. కొండయ్య గారు మాల్కొండ మేడం, నా పేరు సంగతిగా మాట్లాడుతున్నా. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పండి. 76 మేడం, 76 1976. ఓకే. డేట్ అండి? 15/4 నెల 15వ డేట్ మేడం. సో చాలా మనీ ఖర్చు ఎక్కువ అవుతుందండి, అంటే రాబడి వస్తుంది, దానికన్నా ఖర్చు ఎక్సెస్ కనబడుతుందండి. రాబడి కూడా తక్కువ అవుతుంది మేడం అట్లా. ఎందుకంటే వచ్చిన రాబడి తక్కువ అన్నా దానికి మించిన ఖర్చు ఉంది, దీనివల్ల అప్పులు అవుతుంది. అవును మేడం. అదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. మీరు ఏం చేస్తారంటే వైక్రాంత్ అని స్టోన్ వస్తుందండి, అది కొంచెం మీరు ఒకసారి ఆఫీస్ని సంప్రదించి ఆ స్టోన్ కరెక్ట్గా మీరు వేసుకున్నట్టయితే, ఎందుకంటే ఈ కాంబినేషన్, ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్కి ఆ స్టోన్ కాంబినేషన్ అనేది ఇవ్వాలి. ఒకసారి అది చేతిరేఖలు కూడా పరిశీలించి కరెక్ట్గా నేను సజెషన్ ఇస్తాను. అది ధరించి దానికి రిలేటెడ్ మంత్ర ఉంటుందండి. మంత్ర మీరు చాంటింగ్ చేసినట్టయితే ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ ఇన్కమ్ పెరగాలి, తర్వాత ఖర్చులు అనేవి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా వైట్ కలర్ క్లోత్స్ ఎక్కువ ధరించి పనుల మీద వెళ్ళండి. మీకు పనులు కూడా బ్రేక్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏ పని మీద వెళ్ళినా కూడా బ్రేక్ అవుతుంది. వైట్ కలర్ ఎక్కువ యూస్ చేయండి కొండయ్య గారు. ఆల్ ద బెస్ట్. అలాగే మేడం, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు ఈశ్వర్ గారు సంగారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్కారం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఏమైనా ఏది చేసినా లాస్ ఉంది మేడం. డబ్బులు అనేవి ఉండేసి మొత్తం లాస్ లాస్ లాస్, జిందగీ వేస్ట్ అనిపిస్తుంది మేడం. ఈశ్వర్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఉందండి? ఉందండి. చెప్పండి. జనవరి 22, 1974 అండి. ఏ పని చేస్తుంటారండి? బిజినెస్ ఏం చేస్తుంటారు? రేషన్ షాప్ డీలర్ మేడం. ఇంతకుముందు ఏంటండి? ఇంతకుముందు రేషన్ షాప్ డీలర్ ఉంటుంది మేడం. రేషన్ షాప్ హాస్పిటల్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి టీవీలో వాయిస్ విని మాట్లాడకుండా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. క్లియర్గా చెప్పండి. రేషన్ షాప్ డీలర్. అవునండి. ఓకే అండి. ఓకే అండి. ఈశ్వర్ గారు నేను ఎనర్జీ చూస్తాను. ఈశ్వర్ గారి ఎనర్జీ చూద్దాము. వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ ఈశ్వర్ గారు? అవునండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. బిజినెస్లో లాసెస్ కూడా వచ్చిందండి. లాస్ వచ్చిందా బిజినెస్లో? ఏమన్నా వస్తే పోతే ఉండే దగ్గర డబ్బులు లాస్ లాస్. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ కనబడుతున్నాయండి. గత 3.5-4 years నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అరైజ్ అవుతున్నాయి. తర్వాత ఎవరో నమ్మించి దగ్గర వాళ్ళే చీట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎనర్జీలో. సో అది ఒకసారి చూసుకోండి. మీ దగ్గర చుట్టూ పనిచేసే వాళ్ళు లేకపోతే బంధువులో ఎవరికో నమ్మి మీరు చాలా చీట్ చేసినట్టుగా, ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కంటిన్యూస్ లాసెస్ వస్తున్నాయండి యాజ్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి. ఓకే,
సో దీనికి ఏంటి అంటే కొంచెము దశముఖి రుద్రాక్ష అని ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా నెగిటివ్ చేయడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏంటి మన పైన ఎవరైనా నెగిటివ్గా యాక్ట్ చేయడము, అదొక నెగిటివ్ ఎనర్జీ అనమాట. అంటే మనకి మంచి జరగకూడదని ఎవరైనా ట్రై చేసినా కూడా ఇలాంటి జరుగుతూ ఉంటుంది ఎనర్జీలో. సో దీనికి ఏంటంటే రుద్రాక్ష ప్రాపర్గా యూజ్ చేయాలి విత్ మంత్ర అండ్ కరెక్ట్ అంటే నియమాలతో యూజ్ చేస్తే మనకి మన చుట్టూ ఏదైతే నెగిటివ్ ఆరా ఉందో అది కంట్రోల్ చేసుకోవాలండి. మనం ఎంత కష్టపడినా కాదు, నెగిటివ్ ఆరాస్ ఉంటే ఏది కలిసి రాదు. సో కాబట్టి ఆ రకంగా నేను సజెస్ట్ చేశాను రుద్రాక్ష. సో అది ధరించినట్టయితే కరెక్ట్ మంత్రతో మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. ఆల్ ది బెస్ట్. అలాగే మేడం, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు నరసింహ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అదే మేడం, ఇప్పుడు అంటే ఆర్థికంగా చాలా డౌన్ లో ఉన్నా మేడం. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఓకే ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందండి? డేట్ ఆఫ్ బర్త్ అంటే రియల్ లేదు, నార్మల్ ఉంది మేడం. 1987 5/11/5 మంత్ మేడం. 11th May 1987 అండి. అవును మేడం. ఆర్థిక సమస్యలా? అవును మేడం. ఏం చేస్తుంటారండి? అంటే ఎట్లా ఉంది అంటే పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది అని తెలుసుకోవడానికి. సో టారో ఎనర్జీ అడగమంటారు. రైట్ అండి. మేడం, నరసింహ గారికి పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? సో 11th May 1987, వాట్ ఈస్ ద ఎనర్జీ యూనివర్స్? చుట్టూ చాలా టాక్సిక్ ఎనర్జీ ఉందండి. టాక్సిక్ పీపుల్ ఉన్నారు చుట్టూ. సో మీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ అన్నీ చాలా నెగిటివ్గా ఉంటున్నాయండి నరసింహ గారు. మేడం చుట్టూ ఉండే పరిస్థితులు టాక్సిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది. నెగిటివ్ వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుందండి ఎనర్జీలో. అంటే ఎక్కడైనా పని చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? జాబే మేడం, ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబే చేస్తున్నారు. సో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడ ఉందండి? ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఆఫీస్లో ఉన్నాయా? ఇంట్లో మేడం. ఇంట్లో అంటే ఆర్థికంగా మేడం కొన్ని క్రెడిట్ లోన్స్ ఉన్నాయి. ఆర్థికంగా కొంచెం అదైతుంది. డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది మేడం బాగా. సో అర్ధనారీశ్వర శ్లోకం అని ఉంటుందండి, రెగ్యులర్గా చదవండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలు రావడానికి ఒక నెగిటివ్ ఎనర్జీ అన్నవి కారణం అండి. అంటే మనకి అప్పులు ఎక్కువ అవుతున్నాయి, ఖర్చులు అధికంగా అవుతున్నాయి అంటే కూడా మన దగ్గర పాజిటివ్ ఎనర్జీ లేకపోతేనే ఖర్చులు, అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఈ అర్ధనారీశ్వర శ్లోకం అనేది రెగ్యులర్గా పఠించండి. సో మొత్తం జాతకం పరిశీలించుకొని ఒకసారి రుద్రాక్ష కానీ జమ్ కానీ వేసుకున్నట్టయితే కొంత నెగిటివ్ ఏదంటే టాక్సిక్ కార్డ్ వచ్చింది కదా, నెగిటివ్ ఎనర్జీ కంట్రోల్ చేస్తే బెటర్ అవుతుంది. కొంత మీరు లక్కీ నెంబర్ 2 నెంబర్ని యూజ్ చేయండి. వైట్ కలర్ ఎక్కువ వాడండి నరసింహ గారు. ఆల్ ది బెస్ట్. నరసింహ గారు, మీ జాతకాన్ని పరిశీలించుకోవాలనుకుంటే 96765966 అలాగే 9676815666 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మేడం జాతకం చూసి జమ్ని కానీ రుద్రాక్షని కానీ సజెస్ట్ చేస్తారు. అలాగే మేడం, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు భానుప్రకాష్ గారు హన్మకొండ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఉందండి? 3/5/82. ఓకే, మేడంతో మాట్లాడండి. ఏం అడగాలనుకుంటున్నారు భానుప్రకాష్ గారు? నమస్తే అండి. నాది మొదటి వివాహం బ్రేక్ అయిందండి. ఓకే. 1 year నుంచి చూస్తున్నాం కానీ కుదరట్లేదు. సెట్ అయినట్టే సెట్ అవుతున్నాయి, ఆఖరి నిమిషంలో ఫెయిల్ అవుతున్నాయి మేడం. 3-4 సంబంధాలు చూసాము. ఎన్నాళ్ళు అయిందండి? అంటే ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయ్యి ఎన్నాళ్ళు అయింది? ఫస్ట్ మ్యారేజ్ 2 years అవుతుంది మేడం. 2 years అయిపోయింది. ఓకే అండి. అవునండి. కొన్ని విధంగా కొంచెం బ్రేకప్ అయింది. అది కొంచెం దగ్గరలోనే వివాహ యోగం అయితే ఉందండి. ఈ సంవత్సరము ఒక 50% ఉంది వివాహ యోగము. నెక్స్ట్ ఇయర్ అయితే టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు అయితే యోగం అయితే కనిపిస్తుందండి వివాహ యోగము. ఒకసారి మీరు ఏం చేస్తారంటే రుద్రాక్ష, అర్ధనారీశ్వర రుద్రాక్ష అని కొంచెం మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ రుద్రాక్ష ఒకటి ధరించి మంత్రం చేయాలండి. దీనివల్ల మళ్ళీ మ్యారేజ్ అయినా కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ అంటే కొంచెం ఇన్లాస్ నుంచి ప్రాబ్లమ్స్ అంటే ఇదివరకు అయిన మ్యారేజ్లో అలా వచ్చాయన్నమాట ప్రాబ్లమ్స్. మీ ఇద్దరికి అంటే కూడా వేరే వాళ్ళ ఇన్వాల్వెన్స్ వల్ల మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా టారో ఎనర్జీలో చూపిస్తుంది. సో ఈ సైకిల్ నుంచి హీల్ అవ్వాలి అంటే ఈ అర్ధనారీశ్వర రుద్రాక్ష కరెక్ట్ టైమింగ్లో మంత్రంతో మనము చేసుకున్నట్టయితే ప్రొసీజర్ ప్రకారము మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు ఆ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. బట్ బలం అయితే మనకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు అయితే చూపిస్తుందండి. ఆల్ ద బెస్ట్. మేడం, మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. నమస్తే.